ఈడీ ఆఫీస్కి పోయి దాదాగిరి చేస్తున్నాడు. ఎవరు? మైపాల్ రెడ్డి తమ్ముడు రాత్రి 10-11 గంటలకి ఈడీ ఆఫీస్కి పోయిరు. ఈడీ అంటున్నా, సారీ, హైడ్రా ఆఫీస్కి పోయిరు. హైడ్రా ఆఫీస్కి పోయి గోల్డెన్కి ఎట్లా కూలగొడతారు, మా వెంచర్లను ఎట్లా కూలగొడతారు, మా వెంచర్లకి జేసీబీలు ఎట్లా వస్తాయి, మేము బీఆర్ఎస్ నుంచి కాదని కాంగ్రెస్లోకి వచ్చినాం కదా అని నిన్న పోయి పెట్టిరు. సో కొంతమంది బాధితులు వచ్చిర్రు. రండి బ్రదర్. ఇగో నిన్న డిస్కషన్ ఇది లోపల హైడ్రా ఆఫీసులో నిన్న డిస్కషన్. దాని బౌండరీస్ క్యాన్సిల్ గొప్ప వ్యక్తికి 300 వేలు చేశాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఐఎమ్ నాట్ గోనా లీవ్ యు. ఈ టాప్ ని సిగ్నేచ్ చేయండి. పెద్ద మనిషి అని బిగన్ చెప్పాలి. నా ఎప్పుడైనా దిక్కాలి. పెద్ద మనిషి ఇప్పుడు ఐ స్టిల్ హావ్ ఎవర్ వెయిటింగ్. గాడి నా మీద కూర్చుంటాడు. వాళ్ళే గాడి కూడా లాగిచ్చాడు. అండర్స్టాండ్ యువర్ ఇంగ్లీష్. గాడి కూడా కాదండి. సంబంధంతో బుద్ధ అవసరం ఉందండి. అవసరం ఉంది. రియల్ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ సంబంధం ఈజ్ నాట్ యువర్ పార్ట్. Sir, we already మైపాల్ రెడ్డికి ఆకలేనట్టు మైపాల్ రెడ్డి తమ్మునికి ఇక నిన్న ఇక్కడ ఓటర్లు కాడున్నాడు. ఇక దాని ఎదురుగానే ఒక కేఫ్ లాంటిది ఏదో ఉంటే పంపినావా? 1 second. ఇక్కడ పాపం టిఫిన్ చేస్తున్నాడు పెద్ద మనిషి. ఆకలి అయినట్టుంది. తినకుండానే వచ్చిండు రాత్రి 9:30కి హైడ్రా ఆఫీస్కి. వీడున్నాడు ఎవరు? మైపాల్ రెడ్డి తమ్ముడు. ఏం అవసరం మీకు హైడ్రా ఆఫీస్కి రాత్రి 9 గంటలకి? రంగనాథ్ గారు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? లోపలికి ఎట్లా రాణిస్తున్నారు మీరు? ఏం డిస్కషన్స్ వీళ్ళతో? ఇంకా 1000 ఎకరాల భూములు కొల్లగొట్టిన వీళ్ళతోని ఏం డిస్కషన్? ఇంకా దయచేసి కబ్జాదారులకు నో ఎంట్రీ బోర్డు పెట్టండి. అక్కడ వీళ్ళేం బాధితులు కాదు. బాధితులను ఆహ్వానించండి మీ హైడ్రా ఆఫీస్కి. కానీ ఇట్లాంటి వాళ్ళు లోపలికి వచ్చి సోఫాల కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆడున్న బాధితులను బెదిరించుడేంది? నిన్న ఉదయం మాట్లాడుతున్నాడు ల్యాండ్ దగ్గరికి వెళ్ళి, నేను ఇంకో 15 రోజులైనా జైలుకి పోతా. ఆయన ఓనర్ అంటున్నాడు అందరిని వేసేస్తా అంటున్నాట. ఎవరిని వేసేస్తాడు మరి? మాకు మైపాల్ రెడ్డి ఫోన్ చేసి ధమ్కి ఇస్తాడు. ఇట్లనే వీడియోలు చేస్తే మరి మంచిగా ఉండదు, నాకు మంచిగా ఉండదు అంటున్నాడు. అంటే ఆయనకు మంచిగా ఉండదట. రివర్స్లో నాకు వేస్తున్నాడు ధమ్కి. మంచిగా ఉంటుందా ఉండదా అన్నది రాబోయే రోజుల్లో మనం ఒక్కొక్కటి స్టోరీ చేస్తుంటే తెలుస్తుంటుంది. మైపాల్ రెడ్డి నువ్వు చేసిన అరాచకము మామూలు అరాచకం కాదు. నాకు తెలిసి వేరే వేరే దేశాలు ఉంటే అది ఇక సినిమా వేరే ఉంటుంది. ఇక సౌదీలో అక్కడిక్కడైతే ఎంత ఎంత దుర్మార్గులండి వీళ్ళు. చేసేది కబ్జా, చేసేది అరాచకము, మొత్తం జనాల సంపదనంతా కొల్లగొట్టిర్రు. అంటే భూమినే తింటారా ఏంది రోజు మీరు? అన్నము టిఫిను దోశలు ఇడ్లీలు తినరేమో నాకు తెలిసి. పొద్దుగాలు ఏమగానే భూమిని తింటారు అనుకుంటే వీళ్ళు. ఏం సంపాదిస్తావు మైపాల్ రెడ్డి? ఏం చేసుకుంటావు నీ సంపాదన అంతా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఒకసారి పొద్దుగాలు లేచి కూర్చొని ప్రశాంతంగా దేవుని గుళ్ళో కూర్చొని ఈ సంపాదన అంతా ఏం చేస్తావు? ఎంతమంది వారసులు ఉన్నారు నీకు? ఎంతమంది వారసులకి సంపద కట్టబెడతావు? రండి, ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉంటే పంపు. రండి అన్న. సో గూడెం ముందుకు రండి, పర్లేదు. గూడెం మహిపాల్ రెడ్డి బాధితులు కొంతమంది వచ్చారు. వీళ్ళ బాధ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏ ఊరు అన్న మనది? మాది బచ్చుగూడెం. బచ్చుగూడెం ఏ మండలం? పటంచేరు మండలం బచ్చుగూడెం.
పటాన్చెరు మండల్ బచ్చుగూడెం. చూడం గ్రామము. ఆ. మేము ఇంద్రేశంలో 2016లో 30 గుంటల భూమి కొన్నాం. ఇంద్రేశం విలేజ్ అది. ఇంద్రేశం విలేజ్ ఎంత కొన్నారు? 30 గుంటలు. 30 గుంటల భూమి కొన్నారు. 178 సర్వే నంబర్లో ఇంద్రేశం శివార్లో. 178 ఇంద్రేశంకి వస్తుంది అది. ఓకే. 17లో మేము దాన్ని కాంపౌండ్ వాల్ కట్టుకుందామని చెప్పేసి క్లీన్ చేస్తుంటే ఈ మైపాల్ రెడ్డి వాళ్ళ బ్రదరు వచ్చేసి ఇది మాది, మీరు ఎట్లా చేస్తారు అది అని చెప్పి 20 మందిని తీసుకొని వచ్చిండు. ఏ ఇయర్లో? 17లో. 2017లో. మాది మేము కొన్నాము, నీ దగ్గర ఏముందో చూపించాను చెప్పండి. మనం నాకు ఉన్నాయి అనుకుంటా ఒక 4 సంవత్సరాలు టైంపాస్ చేసిండు. 2022లో మళ్ళీ మేము దాన్ని క్లీన్ చేసుకుందామని పోయినాం. చేస్తుంటే మళ్ళీ వచ్చిండు. వచ్చిన తర్వాత అది ఉంది ఇది ఉందని నీతుంటే చూపించని చెప్పి అడిగినాం. ఉన్నది అది అని చెప్పేసి 2 రోజులు టైం ఇవ్వండి, నేను సర్వే చేపిస్తా, సర్వే చేపించి మీకోసం మీకు వదిలేస్తా, నాకోసం నేను తీసుకుంటా అని అన్నాడు. నీకుంటే డాక్యుమెంట్స్ పెట్టి ఇప్పుడే తెలుస్తుంది కదా డాక్యుమెంట్ అన్నాం. ఉన్నది అని పోయిండు. ఆ తర్వాత ఏం చేసిండు, 1993లో రిజిస్ట్రేషన్ పైన ఒక భూమి పోచారం శివారులో 64, 65, 66 కోడూరు కిష్టయ్య, నరసింహులు, వెంకమ్మ వాళ్ళతో ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసి అమ్మిన భూమిని ఆల్రెడీ అమ్మిండు. లేఅవుట్ కూడా చేసిండు. గుమ్మడి ప్రసాదరావు అంటే లేఅవుట్ చేసిండు. 9 ఎకరాలు 37 గుంటలు లేఅవుట్ అయిపోయింది టోటల్ ల్యాండ్ అది. ఆ సర్వే నంబర్లు వేసి గవర్నమెంట్ ప్రభుత్వ భూమి 62లో ప్లాట్లు పొజిషన్ చూపించి డాక్యుమెంట్ చేసి ఓహో, అంటే ఈ 65, 66 పక్కనే 62 సర్వే నెంబర్ ఉంది. 62 సర్వే నెంబర్ ఏంది? గవర్నమెంట్ ల్యాండ్. దాంట్లో పొజిషన్ తీసుకొని వచ్చి మా 178 ఇంద్రేశం దాంట్లో సర్వే నంబర్లో కూడా ప్లాట్లు చేసిండు. ఓకే. నాయకోటి మత్స్చందరు, గోపా వెంకటేశం, శ్రీనివాసరావు, శివకృష్ణ వీళ్ళ పేరు మీద చేసుకొని వచ్చి నేను ఉన్నది అని చెప్పేసి వచ్చిండు. ఓకే, ఇదే కదా. ఇగో ఇప్పుడు ఇది 65 సర్వే నెంబరు, 64 లేఅవుట్లు అయిపోయినాయి. అయిపోయింది. 22 అన్నది పోచారం శివారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది కూడా లేపిండా? 62లో ఏం వేసిండు? ఇప్పుడు ఇల్లు కట్టిండు. ఇప్పుడు ఇలా కట్టేసిండు. ఈ సర్వే నంబర్ లేసి ఇది యాక్చువల్గా ఈ సర్వే నంబరు ఈ లేఅవుట్ సాయి దర్శన్ లేఅవుట్ 158 ప్లాట్లే యాక్చువల్ ఒరిజినల్ లేఅవుట్ అది. దానికి ఎక్స్టెన్షన్ చేస్తూ 159 నుంచి 265 వరకు దీంట్లో కూడా ప్లాట్లు చేసి ఇప్పుడు ఈ 2 అయిపోయినాయి. 62 కబ్జా పెట్టిండు గవర్నమెంట్ భూమి. నీ దాంట్లో కూడా వచ్చిండు. నా దాంట్లో కూడా వచ్చిండు. 178 నీ దాంట్లో కూడా వచ్చిండు. నా దాంట్లో కూడా వచ్చిండు. మొత్తం ఎన్ని ఇళ్ళు కట్టిండు ఇలా? దీంట్లో ఇంచుమించు ఒక 30-35 ఇళ్ళు కట్టిండు. ఇదా? ఇది యాక్చువల్ లేఅవుట్. ఇది పోచారం. వన్ సెకండ్. ప్రపోజ్డ్ లేఅవుట్ ప్లాన్ ఇన్ సర్వే నెంబర్ 66/1 to 66/4, 65 అప్ టు 65 పోచారం పటాన్చెరు మండల్. ఓకే, క్లియర్గా ఉన్నది. 158 వరకే ప్లాట్లు ఇవి. ఎక్కడ? ఏది? 65 and 64 సర్వే నెంబర్. ఇక్కడ 158 లాస్ట్. ఇప్పుడు ఈ 159 నుంచి 265 వరకు ఇవన్నీ క్రియేట్ చేసి డాక్యుమెంట్ చేసి 4 పేరు మీద గోపా వెంకటేశం, మత్స్చందర్, శ్రీనివాసరావు, కోళ్ళ శివకృష్ణ. ఎవరు వీళ్ళంతా? మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు ఈడీ అటాచ్ చేసిన దాంట్లో ఇది ఉందిగా? ఉంది, మొత్తం ఉన్నది ఇది. మళ్ళీ ఇటు ఇంద్రేశం శివార్. దీంట్లో ఇది కూడా ఎప్పుడో లేఅవుట్ అయిపోయింది సిటిజన్ కాలనీ. ఆ అరవింద్ అనేట ఆయన తెలియకుండా ఆయనతో ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసి ఈ సర్వే నెంబర్ వేసి మళ్ళీ ఇదే ల్యాండ్ను మళ్ళీ దీంట్లో ఒక 28 ప్లాట్లు చేసిండు. ఇదే భూమి ఇదే ల్యాండ్లో 2 డాక్యుమెంట్లు చేసారు. ఒకటే భూమి 2 డాక్యుమెంట్లు చేసారు. చేస్తే మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఏమైంది, మొన్న రీసెంట్గా మేము మళ్ళీ ఇది అంతా దీనికి ఫెన్సింగ్ వేసుకున్నాం. మా దానికి సీట్లతో ఫెన్సింగ్ వేసుకున్నాం. వేసుకుంటుంటే వచ్చి ఇక్కడ దాకా మాది ఉంటుంది. పక్కన పట్టదారు ఎవరైతే మాకు ల్యాండ్ అమ్మాడో పట్టదారిది ఒక 1 ఎకరం 36 గుంటలు ఉంటుంది. ఆ 1 ఎకరం 36 గుంటలు కూడా ఈయన కబ్జా ఒక 30 గుంటల వరకు
ఈ షీట్లు వేసేసిండు. ఓకే. ఆయన వేసుకున్న తర్వాత ఆయన తీసేసి ఈయన వేసుకున్నాడు మళ్ళీ అవి. అది వాళ్ళు ఇప్పుడు నాలా కూడా ఉంది కదా, ఈ నాలా ఉంది, అది కూడా కబ్జానా? ఆ నాలా కూడా ఇప్పుడు ఇదంతా ఈ బఫర్ జోన్ లో కూడా ఇప్పుడు కట్టేసిండు, రోడ్లు వేసి కొన్ని ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు కూడా కట్టిండు. ఇప్పుడు ఈ 158 లాస్ట్ తర్వాత ఇప్పుడు ఎన్ని కట్టిండు మొత్తం? 260 దాకా, 107 ప్లాట్లు 265 కట్టిండు, 107 ఎక్స్ట్రా. మరి అవన్నీ ఎవరు కమ్మిండు? ఇప్పుడు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనేసిరా? కొన్నారు. అరే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక వాడు ఏం చేస్తారు అనేది వాళ్ళకు తెలియాలి, కొన్నోళ్ళకి తెలియాలి. అది చెప్పినాం కూడా మేము, ఇది ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఈ సర్వే నెంబర్ పక్క సర్వే నెంబర్ వేసేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా చెప్పినాం. సో ఇప్పుడు హైడ్రా ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎవరెవరైతే 108 మంది 107 మంది ప్లాట్స్ కొన్నారో వాళ్ళంతా లబోదిబం అంటున్నాడు. అంత మిడిల్ క్లాస్. కొంత వాళ్ళేం రాలేరు, వచ్చిరట, కొంతమంది వచ్చిరట, కొంతమంది వచ్చిరు. సో సిచ్యువేషన్ చూడండి, దొంగ వీళ్ళ భూమి కొట్టేసి అది ఇంకోరికి అమ్మిండు. వీళ్ళు బాధితులే, పాపం కొన్న వాళ్ళు కూడా బాధితులే. దర్జాగా మంచిగా కింగ్ సైజ్ బెడ్ మీద పండుకున్నాడు. లోపల పండుకొని ఎవరెవరు మాట్లాడితే వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు, నా దగ్గరికి రా, నా వివరణ తీసుకో అని. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఇంత దర్జాగా నువ్వు మొత్తం కబ్జాలు చేసి మళ్ళీ నీ వివరణ తీసుకోవాలన్నట. ఒక ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే దీని మీద సర్వే నెంబర్ 62 గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు లేదా మైపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టు. సర్వే నెంబర్ 178 కబ్జా చేసిన వాళ్ళు లేదా ప్రెస్ మీట్ పెట్టు. పాపం ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు ఏదో రైస్కి సంబంధించిన దాంట్లో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టిరట. మైపాల్ రెడ్డి ఆస్తుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మొత్తం ఈ బాధితులకి డబ్బులు చెల్లించాలా, ఎవరెవరైతే భూములు కోల్పోయారు. ఏం జరుగుతున్నాయి మొత్తం ఈ తెలంగాణలో కాదు దేశంలో అత్యంత టోటల్ నాశనమైన ఏరియా ఉందంటే అది అమీన్పూర్, పటాన్చెరు. ఏం పేరు లేఅవుట్ చేసిన ఆయన పేరు పట్టదారు. ఒక్క నిమిషం, ల్యాండ్ అమ్మాడో కిష్టయ్య, కోడూరు కిష్టయ్య అన్నట్టు ఆయన. చూస్తా. అది నా 30 గుంటలు వచ్చేసి అదే 30 ప్లాట్ 17, 16. వినోదా నాకు ఫోన్ చేయలేడా, నువ్వు ఎందుకు చేస్తున్నావు మరి ఆపియాలంటే చేయలేడా, ఆడ కూడా చేసే బెదిరించే వినోద్ రెడ్డి అని అన్న బెదిరించి ఆడ కబ్జా చేసిండు ఒకటి మాది. అంటే మాది 150 గదాలు ఉండే, మా పిల్లలైతే కొన్నాడు. ఉదాహరణంగా అనుకుంటాం 4 దినాలు బతికిన రోజు అది క్యాన్సిల్ చేయి. ఎంత క్యాన్సిల్ చేస్తామని కూడా అడగండి. ఈయనతోనే రిజిస్ట్రేషన్ చేపించుకుండు. కిష్టయ్య, కోడూరు కిష్టయ్య. ఈయన భూమి 93లో జీపే ఇచ్చిండు, అమ్మేసిండు. మళ్ళీ ధరలు ఇలా పేరు రాగానే మళ్ళీ వీళ్ళతోని అప్పుడు అట్లా అది కాదు 65, 66 సర్వే నంబర్ నాకు ఉన్నది, ఈ ప్లాట్లలో లేదు. అందరూ ఎట్లా చేస్తాం అనేది అని కూడా నీకు కారణం చెప్తున్నాను. నా 65లో లేవాలి తెలుసా, అని కూడా లేదని కూడా తెలుసా, నాకు పెట్టేప్పుడు కూడా నాకు లేదని తెలుసా, నీకు తెలుసు, వానికి తెలుసు. ఇట్లా మోసం జరిగిందని ఆ రకంగా క్యాన్సిల్ చేయొచ్చు నువ్వు అన్నా. అదే 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 ఇప్పుడు నేనేం పెద్ద గొప్ప కాదు కానీ మరి ఇప్పుడు ఏం చెప్తావు మైపాల్ రెడ్డి? ఆయన చెప్తున్నాడు అదంతా మోసం, పచ్చి మోసం చేసిండు, ఆయనకు కూడా తెలుసు భూమి లేదనండి. మరి ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెప్పాలా? చెంపలేసుకుండా ఇప్పుడు ఇంకా చెప్తాను. తీసుకొని మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, మనం ఫ్రీ అవుతాం, మనకు మచ్చ లేకుండా ఉంటుంది, మోసం వాడు చేసినట్టు ఉంటుంది. వాడు చేసినట్టు తెలుసు కానీ కాకపోతే మచ్చ మనకు పడుతుంది. చేసింది ఆడని తెలుసు, అందరికి తెలుస్తుంది. చేసింది వాడని తెలుసు కానీ మచ్చ ఆయనకి పడుతుంది, మనకు కూడా మచ్చ పడుతుంది. మనకు చూడు సత్యదాలకు మస్క్ అనేది పడచ్చు, నారాయణరావు పడ్డట్టుగా లాస్ట్ నారాయణరావు పడ్డచ్చు అట్లా పడదు. ఇక నా పానం ఆ పొద్దుంటే డిసెంబర్ నుంచి నాకు శంకిస్తుంది. తప్పు చేస్తే దుర్మార్గా పనిచేస్తాను. ఈ నాకు తప్పు నేను నీది అక్కడ నీది 30 గుంటలు నాకు కూడా ఐడియా చెప్పాను. 30 గుంటలు
నువ్వు చేసిన వాళ్ళ లేదు అది అవుతాను నేను. అవుతూనే ఉన్నది. ఇప్పుడు రంగనాథ్ గారు ఎంటర్ కావాలి, ఇప్పుడు అధికారులంతా ఎంటర్ కావాలి. ఇప్పుడు ఆయనే తప్పు ఒప్పుకుంటున్నాడు, భూమి లేదు, భూమి లేకపోయినా నేను తప్పు చేసిన, ఆ భూమి ఉన్నదని ఏదో చెప్పిన ధరణిలో పేరు రాగానే అని ఆయనే ఒప్పుకుంటున్నాడు, చెంపలు వేసుకుంటున్నాడు తప్పు జరిగిందని. ఇప్పుడు రికవరీ చేయండి. మైపాలెడ్ ఏడ కూర్చొని ప్రెస్ మీట్ పెడతావు, వివరణ ఏడిస్తావు? నాకు ఫోన్ చేసినావు కదా, వివరణ ఇస్తా నేను, రా, నువ్వు నాతోనే ఆర్గ్యుమెంట్ చేస్తావా, నువ్వు ఇట్లనే మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుంది. చలో ఇప్పుడు ఆన్సర్ చేయి, ఏడ కూర్చొని ప్రెస్ మీట్ పెడతావు? పటాన్ చెరువులో ఉన్న మొత్తం మీడియా సిబ్బంది వెళ్ళండి, ఒకసారి అడగండి లోకల్గా ఉన్న రిపోర్టర్లంతా. మైపాలెడ్ ఏమైనా 65, 66 సర్వే నెంబర్లో లేని భూమిని, ఆల్రెడీ లేఅవుట్ అయిన భూమిని, దాని పక్కన ఉన్న గవర్నమెంట్ భూమిని, అటు పక్కన ఉన్న ఇంకో ప్రైవేట్ పట్టా భూమిని మొత్తం కబ్జా చేసి కట్టినావు కదా. ఇప్పుడు దేనికోసం వచ్చిండు మైపాల్ రెడ్డి? హైడ్రా ఆఫీస్కి రాత్రి పోయి తినకుండా పోయి ఆడ కూర్చొని తినుకుంటా, హైడ్రా ఆఫీసర్ని బెదిరించుకుంటా. ఎందుకు ఇంత 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 దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని మీరు పార్టీలోకి తీసుకొని పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. ఇంకా ఉంచుతారా మీరు ఎమ్మెల్యేగా? ఆయనని మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారా గూడెం మైపాల్ రెడ్డిని? మీరేం అడుగుతున్నారా? 2 గ్రామాల మధ్యన నక్షబాట ఉంది, ఆ నక్షబాటను కూడా కబ్జా చేశారు. ఇప్పుడు ఎన్నిసార్లు రెవెన్యూ ఇదే కదా, ఇగో ఇప్పుడు ఇదే కదా 178 సర్వే నెంబర్ ఇక్కడ ఉంది. సర్వే చేశారు, తహసీల్దార్ పటాన్ చెరువు, ఇది ఎంక్రోచ్ అయ్యారు, ఇది వాళ్ళదే. మరి ఇప్పుడు ఎట్లా మరి మీ పరిస్థితి ఏందిగా? 30 గుంటలు అంటే ఎంత? 30 ఎకరం. బా 150 కోట్ల స్కామ్. ఇప్పుడు 5 ఎకరాలు ఇదే, ఏది 62నే, 62 గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాలు. ఇప్పుడు మాది ఒక 30 గుంటలు, ఈ పక్కన ఒక ఎకరం 36 గుంటలు, ఇంచుమించు దగ్గర 7 ఎకరాల స్కామ్ అడ. ఇప్పుడు మీరు 2016 నుంచి ఎంత సఫర్ అయ్యారు? పోయేదా మైపాల్ రెడ్డి దగ్గరికి? చాలా సఫర్ అయినాము. మైపాల్ రెడ్డికి మాకు బాగానే బయస్ కూడా జరిగింది. నేను ప్రెస్ మీట్ పెట్టిన, ప్రెస్ మీట్లో కూడా నేను మైపాల్ రెడ్డికి ఛాలెంజ్ చేసిన. ఈ రోజు వరకు దీని గురించి ఆయన బయటికి రాలే, మాట్లాడలే. ఇప్పుడు మీరు పర్సనల్గా వెళ్ళి కలిస్తే ఏమంటుంటాడు అంటే? అతనే వచ్చాడు మా దగ్గరికి, మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి మా దగ్గర వచ్చి, నేను మాట్లాడతా, నేను చేపించేస్తా, మీకు వదిలేస్తా, దానికి రాకుండి మాకు చెప్తాడు ఆయన, మేమేదో ఆడ తీసుకుంటున్నట్టుగా. అట్లా 2 రోజులు సర్వే చేపిస్తాను అండి. తర్వాత మాకు నోటీస్ పంపించండి కోర్టు నుండి, రిజిస్ట్రేషన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే వాళ్ళతో. మహమ్మద్ సుమీర్ ఎవరు? మహమ్మద్ ఈయన బినామీ. ఈ సిటిజన్ కాలనీ ప్లాట్లు అరవింద్ అనేట ఆయన చేసిండు. ఆయనకు తెలియకుండా ఆయన ఫోటో రిజిస్ట్రేషన్ తీసుకుపోయారు, ఫోటో దించారు, తంబు తీసుకోరు, ఇవాళ అయితే లేదు పంపించారు, సంతకాలు వీళ్ళు పెట్టారు డాక్యుమెంట్లా. అదే ఆల్రెడీ వాళ్ళు కూడా వీళ్ళ మీద కేసు చేసిర్రు, కానీ పోలీస్ స్టేషన్ ఏముంది అంతా వీళ్ళ చేతుల్లోనే ఉండే. అప్పుడు ఆ పోలీసు వాళ్ళు కూడా ఇద్దరు, ఆ నరేష్ సిఐ వేణుగోపాల్ రెడ్డి, అవతల వాళ్ళు పోతే అసలు ఎట్లా అంటే బెదిరియడము. ఇప్పుడు నరేష్ మళ్ళీ రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కదా రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని. ఎస్ఐ అయినా సిఐ ఉండే. వేణుగోపాల్ రెడ్డి ఎవరు? ఆయన సిఐ, ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు. మిమ్మల్ని బెదిరించారు? ఇలా బెదిరించారు, చాలా చాలా ఇది చేశారు మమ్మల్ని. నా మీదే 2-3 కేసులు చేశారు నా మీద. వాస్తవంగా పోతే లేదు. ఎవరైతే ఈ మత్స్యందరు, ఈ గోపా వెంకటేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వినోద్ అని, ఆ నరేష్, ఈ మధుసూదన్ రెడ్డి మనుషులు వాళ్ళని కూర్చోబెడతారు, వాళ్ళని చేతులు కట్టుకొని నిల్చోబెడతారు స్టేషన్లో. ఇప్పుడు ఈయన పేరు మీద ఉందా సమీర్? ఈయన పేరు మీద 7,847 గజాలు ఉంది ఈయన పేరు మీద. బా 7,000 గజాలు. అదేదో ఉండగా కోటి డాక్యుమెంట్ ఏది? ఈ పూజలు ఏందేవి? ఇది నక్షా రోడ్ గవర్నమెంట్ ల్యాండ్లో గుడి కడతా అని చెప్పేసి వీళ్ళు సాయి దర్శన్ కాలనీ సొసైటీ మెంబర్లు వీళ్ళు ఆ మధుసూదన్ రెడ్డితో తీసుకొచ్చి ఇక్కడ గుడి కడతామని ఇక్కడ పెట్టారు. గుడి కడితే కదా అఫీషియల్ అయిపోద్ది, ఇక దాన్ని కూల్చడానికి కూడా ఉండదు. ఓహో వచ్చిండా? వీళ్ళంతా ఆయన మత్స్యందరు, వీళ్ళంతా ఆయన బినామీలు.
దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ప్రపోజల్ ప్రపోజ్డ్ టెంపుల్ ఏరియా అట. ఎవడు ఇచ్చిండి వీళ్ళకు? ఏం కథ చూడండి ఇది. ఏమంటుండే నేను ఎంఆర్ఓ? ఎవరు, ఏం పేరైన పేరు? మైపాల్ రెడ్డి. ఈయన పోచారం సర్పంచ్, ఈమె సెక్రటరీ. గవర్నమెంట్ ల్యాండ్ 62 సర్వే నెంబరు పెద్దవాళ్ళు మొత్తం రోడ్లు అన్ని ప్లాట్లు అవుతున్నాయి. అందుకే మా ఊరంతా సమక్షంగా మా గవర్నమెంట్ తరఫున 2 సార్లు నోటీస్ ఇచ్చాం. ఒకసారి ఫస్ట్ ఇచ్చినాం, నెక్స్ట్ ఇచ్చినాం. అయినా ఇచ్చినట్లేదు వాళ్ళు. వస్తువులు దొంగతనం కట్టేసి పోతురు. మేము 2 రోజులు నాడు చూసి ఈరోజు వచ్చి పూర్తి చేయడం జరిగింది. ఎక్కడైనా ఉంటాం. పోచారం శివారులోని సర్వే నెంబర్ 62లో ప్రభుత్వ భూమి ఉంది. దానికి నుండి పాముల వాగు లేదా లోకల్ పెద్దవాగు అని పిలుస్తారు. ఆ వాగు బఫర్ జోన్ మరియు దాని వాగు కనుకొని కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళతో పాటు మా రెవెన్యూ వాళ్ళు మేము వచ్చి ఈరోజు పోలీసు వారి సహకారంతో డిస్మెంటల్ చేస్తున్నాము. వాగుకు ఎలాంటి ఆటంకం కలిగించిన ఎవరైనా సరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తీసేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ ల్యాండ్ ఎవరి సార్? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అధికారులు తేల్చేసారు. సర్వే నెంబర్ 62 కట్టేసిండు 5 ఎకరాల ప్లేస్లో కబ్జా పెట్టి. మైపాల్ రెడ్డి చెప్పిగా ఎన్ని ఎవిడెన్సులు పెట్టాలి నీ ముందు? దీనికి ఒక్కొక్క దానికి వివరణ అయ్యా. ఇదేంది? బోయపాటి అరవింద్. ఇదే 7,847 గజాల రిజిస్ట్రేషన్ ఈయన చేసినట్టుగా క్రియేట్ చేసిన డాక్యుమెంట్. 7,000 గజాల ప్లాట్ మేరకు ఇది మేము కంప్లైంట్ చేసినాం కలెక్టర్. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది? లేదు, కంప్లైంట్. ఇది మేము కంప్లైంట్ చార్జ్ షీట్. పోలీసులు నిర్ధారించారు కూడా వీళ్ళు ఇది ఇక్కడ చూడండి. పోలీసులు డిసైడ్ Therefore, I pray the Honorable Court to conduct trial against the accused persons by names Boyapati Arvind, late Purna Chandra Rao, caste Kamma, and Muhammad Sumair, Rangareddy district, as soon as possible and punish them according to law. Police లేసిన చార్జ్ షీట్ ఇది. ఇంత ఎవిడెన్స్ ఉన్నది. హైడ్రాని మేనేజ్ చేసేందుకు నిన్న పోయిండు. మరి వీళ్ళు మేనేజ్ అయ్యి కూలగొట్టకుండా ఉంటారా? ఏం చేస్తారన్నది చూడాలి. ఎఫ్ఐఆర్ సో ఇప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ చేసిరా మరి మొత్తానికి? చేశాను. ఏమన్నారు? నిన్న కంప్లైంట్ ఇచ్చాము. హైడ్రాలో తీసుకున్నారు, పిలుస్తామని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు 30 గుంటలు రావాలి మీరు. అవును సార్. మరి వాళ్ళంతా ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసి మరి ఎట్లా అవుతుంది? చేశారు. అది ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ చేశారో ఈ కిస్టే అనేటైనా క్యాన్సిల్ చేపియాలి. నిజంగానే జెన్యూన్ వాళ్ళు కొన్నారా లేకపోతే వీళ్ళ మనుషులు ఏమన్నా కొని కట్టిరా? వీళ్ళ మనుషులు. ఆ శివకృష్ణ అనేట ఆయన బిల్డర్, ఆయన అమ్మిరు కొంతమందికి. వాళ్ళు బిల్డర్ అంటే ఈయన బినామీ, ఆయన కూడా బినామే. అవును, ఈడ అటాచ్ చేసింది కదా ఆయన ఆస్తులు, ఆయన పేరుతో ఉన్న డాక్యుమెంట్స్ కూడా. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే సార్, ఇప్పుడు ఈ బాధితులు చాలా మంది నష్టపోతున్నారు, వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేయాలి. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఒరిజినల్ మాలాంటి వాళ్ళు ఓనర్స్ ఉన్నారో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది క్యాన్సిల్ చేస్తే అప్పుడు మాకు మనశ్శాంతి ఉంటుంది, కొంచెం మేము ప్రశాంతంగా ఉంటాం అనేది మేము మా యొక్క ఆవేదన. సో ఇట్లా ఎంతమంది ఉండొచ్చు మొత్తం పటాన్చెరు అమీన్పూర్లో? ఎన్ని వందల మందిని ముంచినావు మైపాల్ రెడ్డి? ప్రభుత్వాన్ని ముంచినావు, ప్రజలని ముంచినావు, పాపం ఇట్లాంటి వాళ్ళని కూడా ముంచేసినావు. చెప్తాడు మైపాల్ రెడ్డి, నేను ఒక్క ఇంచుకు కబ్జా చేస్తే దేనికైనా సిద్ధం, గుండు కొట్టుకుంటా, బట్టలు ఇప్పేసి నేను ఇంటికి పోతా, రాజకీయ సైన్యం తీసుకున్నాడు. రా ఇప్పుడు రా, పాయిజన్ తాగుతాను కూడా అన్నట్టు. నేను చచ్చిపోతే ఇప్పుడే చచ్చిపోతా. ఆ రోజు నువ్వు అన్న దానికే నేను కౌంటర్ ఇచ్చాను నీకు. నీ రోజు రా, నువ్వు సైట్ మీదకి పోదాము, నీ సర్వేర్లను తీసుకొని రా, నువ్వు చెప్తే వింటారు కదా, వాళ్ళని తీసుకొని రా, సర్వే చేపిద్దాం. నువ్వు ఒక్క ఇంచు కూడా తీసుకోలేవు. ఇట్లాంటి బిల్డింగ్లు అయిపోయినాయా? ఇట్లా బిల్డింగ్లు కట్టేసారు. మరి వీళ్ళు ఎవరో, వీళ్ళు నిజమైన వాళ్ళ లేకపోతే ఇంకెవరో పాపం? అంటే ఇలా కొంతమంది తెలియక కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇగో ఇట్లా బిల్డింగ్లు అయిపోయినాయి ఆ ప్లేస్లో, వీళ్ళ భూమిలో. గవర్నమెంట్ ల్యాండ్ 62 సర్వే నెంబర్లో మీ దాంట్లో కూడా అయిపోయినాయి. మా దాంట్లో రానియాలం.
ఇంకా కట్టలే. కట్టాలి మా దాంట్లో రాణి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ 62 సర్వే నెంబర్లో కట్టిన ఇండ్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అటాచ్ చేసి నక్షా రోడ్, ఇది నక్షా రోడ్. దీనిలో నక్షా రోడ్లో వెనకాల ఎంక్రోచ్ అయ్యారు చూడండి, ఇట్లా కట్టేసారు మొత్తం. మరి ఇప్పుడు ఈ కూలగొడతారా, ఏం చేస్తారు? నేను అంటున్నానండి, కూలగొట్టే ముందు ఎవరెవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించండి. ఒకవేళ వాళ్ళు మైపాల్ రెడ్డి బాధితులైతే వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. మైపాల్ రెడ్డి బాధితులు కాకుండా జెన్యూన్గా ఎవరైనా కొనుక్కొని ఉంటే వాళ్ళకి ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మైపాల్ రెడ్డి చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. ఆ తర్వాత వాటిని కూడా దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది కూడా ఉందండి సార్. ఇలా దీంట్లో ప్లాట్ ఉన్నది అంటారు ఆయన. ఓహో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ ప్లాట్ కూడా ఉందా? దీనికి కరెంట్ ఇచ్చారు, ఇవ్వద్దని చెప్పేసి మేము లెటర్ ఇస్తే కరెంటు ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసిండు దానికి. జెన్యున్గా ఉన్న వీళ్ళకి ఇమ్మంటే ఇస్తలేడు. మాకు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే మాకు కనెక్షన్ ఇస్తలేడు. దాని పక్క కూడా ఇంకెవరు వచ్చారు?